గోల్డ్ మ్యాన్స్ హంటింగ్ లో మరొక ట్విస్ట్ కనబడుతుంది. ఇప్పటికే ఇద్దరు గోల్డ్ మ్యాన్లను విచారించిన ఐటీ అధికారులు తాజాగా గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్ ని విచారించారు. దాదాపు ₹1,00,00,000 గోల్డ్ను సీజ్ చేశారు. ఆయనకున్న 900 గ్రాముల గోల్డ్లో దాదాపు 150 నుంచి 200 గ్రాముల గోల్డ్కు మాత్రమే సరైన పత్రాలు దర్గా చిన్న పైల్వాన్ చూపించడం జరిగింది. మిగతా 700 గ్రాముల గోల్డ్ని సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే గోల్డ్ రిలీజ్ చేస్తామని ఐటీ అధికారులు చెప్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము గోల్డ్ మ్యాన్లకు సంబంధించి రకరకాల న్యూస్ వస్తుంది. గోల్డ్ మ్యాన్లు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఒక గోల్డ్ మ్యాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో గోల్డ్ మ్యాన్ కూడా విచారించారు. ఇప్పుడు మూడో గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్ని పోలీసులు ఐటీ అధికారులు విచారించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనకున్నటువంటి 900 గ్రాముల గోల్డ్కు సంబంధించి కేవలం 150-200 గ్రాములకు మాత్రమే సరైన పత్రాలు ఉన్నాయని, మిగతా గోల్డ్ని దాదాపు ₹1,00,00,000 విలువైన గోల్డ్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే ఐటీ అధికారులు దర్గా చిన్న పైల్వాన్కి సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలు, ఆయన ఇన్కమ్ సోర్స్ పైన కూడా వాళ్ళు విచారణ చేపడుతున్నారు. అసలు గోల్డ్కు సరైన పత్రాలు లేవనే కారణంగానే ₹1,00,00,000 గోల్డ్ సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన గోల్డ్ని ఇవ్వడం జరిగింది. ఇక సరైన పత్రాలు ఇచ్చిన తర్వాత ఈ గోల్డ్ని కూడా రిలీజ్ చేస్తారు. అసలు ఎందుకు ఈ గోల్డ్ మ్యాన్లకు సంబంధించి ఎందుకు ఈ విధంగా విచారిస్తున్నారు? అసలు రోల్డ్ గోల్డ్ వేసుకున్న గోల్డ్ మ్యాన్లతో నిజమైన గోల్డ్ మ్యాన్లు చిక్కుల్లో పడ్డారా, లేదా నిజమైన గోల్డ్ మ్యాన్ల వల్ల ఇలా గోల్డ్ వేసుకోవాలనే ఉద్దేశంతో, గోల్డ్ వేసుకోవాలనే ఇష్టంతో గోల్డ్ లేకపోయినా రోల్డ్ గోల్డ్ చేయించుకొని గోల్డ్ మ్యాన్లుగా చెలామణి అవుతున్నారా? ఏం జరుగుతుంది? ఇప్పటికే దర్గా చిన్న పైల్వాన్ దాదాపు కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించి చాలా సిటీ వైడ్గా సర్కిల్ ఏర్పరచుకొని హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో కూడా మంచి నెట్వర్క్, మంచి సర్కిల్ ఉన్న ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్ గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి దర్గా చిన్న పైల్వాన్ కూడా రీసెంట్గా జరిగిన కొన్ని ఘటనలతో ఈయన కూడా ఇబ్బందులు పాలవుతున్నాడు. ఈయన గోల్డ్ కూడా దాదాపు ₹1,00,00,000 గోల్డ్ అయితే సీజ్ అయింది.